To friends, welcome to Bazmiayana Vakil Saab post to our YouTube channel, one of the famous YouTube channel from Andhra Pradesh in Urdu language. Today we are doing an interview with Gajula Sweta Reddy, 41st Ward Corporator. She is the famous lady and a revolutionist. ఒక చాలా పెద్ద కార్పొరేటర్ 41st వార్డ్కి గాజుల సీతారెడ్డి అని మేము వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిపోతున్నాము. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు రాబోయే కాలంలో మీరు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎన్ని సీట్లు గెలిపొచ్చు? 175కి 175 అనే నినాదంతోనే మా జగనన్న వస్తున్నారు. సిద్ధం సభలు కూడా విజయవంతం అయ్యేసరికి అందరికీ అర్థమైపోయింది 175కి 175 సీట్లు వస్తాయండి. కర్నూలు గురించి మాట్లాడితే కర్నూలులో అంతగా డెవలప్మెంట్ కాలేదని టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మీరు వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఆధారాలు ఉంటే చూపించాలి, కానీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల కాలంలోనే మా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లోనే 52 వార్డులలో 700 కోట్ల రూపాయల వర్కులు జరిగాయి. అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు ఎలా చెప్తారో చెప్పండి. మీరు యూత్ మీ పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పైన మీరు జాబ్స్ ఏమి తీసుకోవాలి, డిఎస్సి అంతగా పోస్ట్ చేయాలని, దాని గురించి అసలు తెలుగుదేశం వాళ్ళు కానీ అవన్నీ చేస్తున్న ఆరోపణలు అంతే తప్ప యూత్లో ఎక్కడ అసంతృప్తి లేదు. ఎందుకంటే సచివాలయాలను పెట్టిన మా జగనన్న 1,20,000కు పైగా ఉద్యోగాలు వాలంటీర్ల రూపంలో అయితేమి, సచివాలయ ఉద్యోగాల రూపంలో అయితేమి ఇచ్చారు కదా. అవన్నీ చూస్తూనే ఉన్నాం. డిఎస్సి కూడా నెక్స్ట్ జగనన్న అదే ప్రాసెస్లో కూడా ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పేశారు డిఎస్సి, మెగా డిఎస్సి అనేది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఓడిపోయేకి సిద్ధం అంటున్నారు, మీరు గెలిచేకి సిద్ధం అంటున్నారు. దాంట్లో ఒక 2 క్లియారిటీస్. ఎందుకు సిద్ధం అనేది గెలిపించేకి వైసీపీ, సో ఎందుకు మీరు ఎట్లా గెలుస్తారు, ఏ మెజారిటీ వస్తాయి? అది రాయలసీమ, పర్టికులర్ రాయలసీమలో చూస్తే కూడా కొద్దిగా సీట్లు తక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు అసలు సీట్లు తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే జగనన్న ఈ ఓట్ల కోసం, అంటే ఎలక్షన్స్ వచ్చిన టైంలో మాత్రమే జగనన్న ఓట్లు అడగడం లేదు, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇప్పుడు తేలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళకు ఓటర్లు గుర్తొస్తారు, కానీ మా జగనన్నకు ప్రజలే. ఎందుకంటే 2019లో ఆయన గెలిచిన రోజు నుంచే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. నవరత్నాల రూపంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినారు. అటువంటప్పుడు ఇంకా జగనన్న కాక ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళతో ఏమైనా వైసీపీ కలిసి పోటీ చేస్తుందా? అసలు పొత్తులు అనేవే ఉండవు. ఎందుకంటే మా జగనన్న సింగిల్గానే వస్తాడు. ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి జగనన్నను. వాళ్ళు పొత్తులు పెట్టుకొని 3 కాదు 4 కాదు 10 మంది కలిసి వచ్చినా ఏం చేసేదేమి ఉండదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గాజుల సీతారెడ్డి గారు, మీరు చాలా అమూల్యమైన సమయం కేటాయించారు.